నమస్తే వెల్కమ్ టు NH టీవీ. హిందువులంటే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నచ్చదా? ఈ మాట ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అయితే ఏమి ఇవ్వడం లేదు, లేకపోతే ఒక జనరలైజ్డ్గా ఒక అభిప్రాయానికి రావడం లేదు. బాలీవుడ్లో మంచి సినిమాలు కూడా వచ్చాయి, చాలా మంచి సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో గతంలో కూడా యాంటీ హిందూ లేదా యాంటీ భారత్, హిందూ వ్యతిరేక అలాగే భారత వ్యతిరేక భావజాలాన్ని జొప్పించి కొన్ని సన్నివేశాలను దిగడము, లేకపోతే పాటల్ని కానీ ఇలాంటి ఐడియాలజీని జొప్పించేటువంటి ప్రయత్నం చేయడం, హిందూ దేవీ దేవతలను అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా సినిమాలు తీయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ అలాంటి సినిమాలు కొన్ని హిట్ కూడా అయ్యాయి, ₹1,00,00,000 కలెక్షన్లు కూడా కురిపించాయి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలోనే ఒక వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్తో ఒక వెబ్ సిరీస్ విడుదలైంది. నెట్ఫ్లిక్స్లో అది విడుదల కావడం జరిగింది. అదేంటంటే IC-814 అనేటువంటి ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో వాళ్ళు చూపించినటువంటి ఉదంతం ఏంటంటే కాందహార్లో అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. అది ఇండియన్ ఎయిర్లైన్స్ తాలూకా విమానం IC-814 విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కి, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ తీసుకెళ్ళి 5 పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని విడిపించుకోవడం జరిగింది, డిమాండ్ చేసి విడిపించుకోవడం జరిగింది. అప్పట్లో చాలా పెద్ద సంచలనం అది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో కిడ్నాపర్లు లేదా హైజాక్ చేసినటువంటి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పేర్లు 5 ఉన్నారు. ఇబ్రహీం, షాకిర్, షాహిద్, సన్నీ అహ్మద్ అండ్ మిస్త్రీ. ఇవి యాక్చువల్గా నేమ్స్, ఒరిజినల్ నేమ్స్. కానీ ఇక్కడ ఈ వెబ్ సిరీస్లో పేర్లను మార్చి అందులో ఒక 2-3 పేర్లు హిందూ పేర్లుగా చూపించడం జరిగింది. అఫ్కోర్స్ అవి కోడ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ 6 ఎపిసోడ్లో ఎక్కడా కూడా ఒరిజినల్ నేమ్స్ని రివీల్ చేయకుండా అదే పేర్లను కొనసాగించారు. ఏం పేర్లు పెట్టారు అంటే భోలా, శంకర్, బర్గర్, చీఫ్ డాక్టర్. సరే, భోలా, శంకర్ ఈ 2 ప్రధానంగా అభ్యంతరకరం. అంటే సినిమాటిక్ లిబర్టీతో ఏమైనా చేయొచ్చు, సినిమాటిక్ లిబర్టీ మాకు ఉంటుంది కాబట్టి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్స్కి. ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు పెడతాడు, డైరెక్టర్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఏదైనా కూడా. అంటే ఒరిజినల్ పేర్లని చెప్పక్కర్లా, కానీ అదే కమ్యూనిటీలో ఉన్న మరొక పేరు తీసుకోవచ్చు కదా. హిందువుల పేర్లు కిడ్నాపర్లకి, హైజాకర్లకి పెడతారా? ఇది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ నెట్ఫ్లిక్స్ తాలూకా ఇండియా డైరెక్టర్ పిలిచి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ పిలిచి చీవాట్లు పెట్టి వివరణ అడిగేసరికి తప్పైపోయింది, క్షమించండి, ఇది సరి చేసుకుంటాం, ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి విడుదల చేయడం జరిగింది. అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎలాంటి వక్రీకరించడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు డైరెక్టర్స్, బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ. రెండోది, ఈ వెబ్ సిరీస్లో అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ని ఎలా చూపించారంటే అందులో హైజాక్ అయినటువంటి భారత ప్రయాణికులు ప్రాణాలకు అంటే మాకు లెక్కలేదు, ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఒక రెక్లెస్గా అతని యొక్క క్యారెక్టర్ని చూపించేటువంటి, పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా అభ్యంతరకరమే. రెండోది, అక్కడ కాందహార్లో, అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారో లేకపోతే దౌత్యం చేసి వాళ్ళు భారతీయుల యొక్క ప్రాణాల పట్ల కన్సర్న్ చూపించినట్టుగా వాళ్ళని పాజిటివ్ యాంగిల్లో చూపించి అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ని నెగిటివ్ షేడ్లో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ మోర్ ఓవర్, ఎయిర్ హోస్టెస్ ఆ ఉగ్రవాదితో లేదా హైజాకర్తో ప్రేమలో పడినట్టు చూపించడం. నిజానికి ఆ హైజాక్లో కొంతమందిని చంపేశారు, కొంతమందిని టార్చర్ చేశారు. ఏది, ఆ 5 పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని విడుదల చేసేదాకా కూడా ఎంత అరాచకం సృష్టించాలో అంత అరాచకం సృష్టించారు. అదంతా కాకుండా ఉగ్రవాదులు చాలా మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళని మంచివాళ్ళుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళ పేర్లను కూడా మార్చి వేరే రకంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా తన అనుభవాన్ని అంతా రంగరించి ఈ వెబ్ సిరీస్లో చూపించడం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత ఆ కంటెంట్ని వాళ్ళు కొంత మార్చారు కూడా, బట్ అది వేరే విషయం. అలాగే ఈ వెబ్ సిరీస్ పబ్లిష్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత అప్పట్లో పాకిస్తాన్లో అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి గోపాలస్వామి గారు రియాక్ట్ కావడం జరిగింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ పని, పాకిస్తాన్ నిఘా సంస్థ ISI పైన అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఇందులో ఈ డైరెక్టర్ ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే, పోర్ట్రే చేసింది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం ఆఫ్ఘనిస్తాన్కి లేకపోతే అల్ ఖైదాకి
అల్ఖాయిదాని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప పాకిస్తాన్ని ఎక్కడా నిందించకుండా. బట్ ఒరిజినల్గా తప్పు చేసింది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే విడుదల అయిన వాళ్ళ 5గురు కూడా ప్రమాదకరమైనటువంటి తీవ్రవాదులు, 5గురు కూడా పాకిస్తానీలే, పాకిస్తాన్ తీవ్రవాదులే. మరి పాకిస్తాన్ని వదిలేసి అల్ఖాయిదాని బూచిగా చూపెట్టి, అల్ఖాయిదా ఓకే ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చు ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి, కానీ అంత మాత్రాన పథకరచన చేసిందే వాళ్ళని చెప్పడం కరెక్ట్ కాదు. అల్ఖాయిదా ఆఫ్ఘనిస్తాన్ బూచిగా చూపించి పాకిస్తాన్ని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. దీనికి స్పందిస్తూ గోపాలస్వామి గారు చాలా ఘాటుగా చెప్పడం జరిగింది, ఇది పాకిస్తాన్ పనే అంటూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండోది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఫ్రెండ్లీ కంట్రీస్ అయినా అప్పట్లో ఒక దేశం కోసం భారతదేశానికి సంబంధించినటువంటి విమానాన్ని హైజాక్ చేస్తారా? అంత సాహసం చేయగలుగుతుందా? నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. కానీ ఈ పైత్యం ఈ డైరెక్టర్లకు కానీ లేకపోతే ప్రొడ్యూసర్లకు కానీ ఇలా పేర్లు మార్చి వక్రీకరించి చూపించేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో, చాలా సినిమాల్లో, చాలా వెబ్ సిరీస్లో జరిగింది. ఫస్ట్ టైం కాదు. బాలీవుడ్లో చెప్పుకుంటే నేను ఇక్కడ ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను, అన్నింటినీ చెప్పలేం కాబట్టి 2-3 ఉదాహరణలు. కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల కిందట అమీర్ ఖాన్ యాక్ట్ చేసినటువంటి సినిమా పీకే సినిమాలో అమీర్ ఖాన్ను శివుడి వేషధారణలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తరుముకుంటూ వీధుల్లోకి వెళ్ళడం, అతన్ని వాష్రూమ్లోకి అతను దూరిపోతే అక్కడ ఆ వాష్రూమ్లో అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత అతను ఏదోలాగా బయటికి తప్పించుకుని వస్తాడు. అంటే శివుడి యొక్క వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తిని అవహేళన చేసేలా కామెడీలాగా చూపించడం. ఆ అమీర్ ఖాన్ వెళ్తూ ఎవరో ఒక వ్యక్తి ఒక యోగి వేషధారణలో ఉంటారు, అతను తిరిగి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతను కట్టుకున్నటువంటి ఆ వస్త్రం దాన్ని కూడా ఊడిపోయేటట్టు చూపించడం. అంటే హిందూ దేవీ దేవతలని కమెడియన్స్ లాగా చూపించడం అనేది బాలీవుడ్ డైరెక్టర్స్కి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా 200 కోట్ల రూపాయలంతో కలెక్షన్ రాబట్టింది, అది వేరే విషయం. అంటే దాన్ని కూడా ఆ చూసిన వాళ్ళలో అందరూ ఉన్నారు, ప్రేక్షకులు అందరూ. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్యారెక్టర్నో లేకపోతే ఒక జీసస్ క్రిస్ట్నో లేకపోతే అల్లానో అలా చూపించగలరా? ఎవరిని చూపించినా తప్పే అంటాను నేను. ఇక్కడేది వాళ్ళని వీళ్ళని, వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి ఇదేం లేదు. కాకపోతే కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రశ్న. అంటే అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరుంటారు? మహా అయితే 1-2 సంస్థలు హిందూ సంఘాలు ఉంటాయి, ఎక్కడ విహెచ్పి వాళ్ళు, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఎంతకని చేస్తారు? సంస్థలు ఎంతవరకు పోరాటం చేస్తాయి? ప్రశ్నించేవారు లేరు కదా. ఏదైనా చూపించి మేము డబ్బులు దండుకుంటాం, కలెక్షన్లు రాబట్టుకుంటాం. కామెడీ చూపించాలంటే అది ఒక్కటే మార్గం కాదు కదా, చాలా రకాలుగా కామెడీ చూపించవచ్చు. హిందూ దేవతలని కమెడియన్స్ లాగా చిత్రీకరించడం అనేది బాలీవుడ్ నైజమా? యాక్చువల్గా బాలీవుడ్లో మంచి సినిమాలు కూడా వచ్చాయి, గతంలో వస్తున్నాయి కూడా. కానీ ఇలాంటి సినిమాలు రావడం ద్వారా, ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించడం ద్వారా బాలీవుడ్ మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది. అన్ఫార్చునేట్లీ బాలీవుడ్ని చూసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలీవుడ్, టాలీవుడ్లో కూడా ఈ విషయ సంస్కృతి పెరిగిపోయింది. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు కొంతమంది డైరెక్టర్లు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. కొద్ది రోజుల కిందట ఇంకో సినిమా కూడా వచ్చింది, అదేంటది జై భీమ్ సినిమా. యాక్చువల్గా ఒక దళిత యువతకి అన్యాయం జరిగితే జస్టిస్ చంద్రు పోరాటం చేసినటువంటి తీరు క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు, అదంతా ఓకే. స్టోరీ లైన్ గురించి ఇక్కడ తప్పు పట్టాల్సిన ఇది కాదు. కానీ యాక్చువల్గా అది నిజంగా జరిగినటువంటి స్టోరీ. అందులో ఆ దళిత యువతని చెరిచింది, అత్యాచారం చేసింది యాంటోనీ. అందులో సినిమాలో ఏం చూపించారు? గురుమూర్తి. యాంటోనీ పేరు ఏ రిలీజన్కి చెందిందని చెప్పక్కర్లా, గురుమూర్తి పేరు ఏ రిలీజన్కి చెందిందని చెప్పక్కర్లా. అంటే ఎందుకు మార్చాల్సినటువంటి అవసరం ఏమో? అంటే యాంటోనీ పేరు ఒరిజినల్గా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకో పేరుతో పెట్టుకోవచ్చు కదా. గురుమూర్తిని ఎందుకు పెట్టాలి? అగైన్ మళ్ళీ అదే హిపోక్రసీ. అంటే సెక్యులరిజం పేరుతో వెరుతలలు వేయడం, మాకు నచ్చింది మేము చూపిస్తాం. సినిమాటిక్ లిబర్టీ ఉంది కదా, 100 మందిని కొట్టేయచ్చు, అది జనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇది కరెక్ట్ కాదు, అది నిజం కాదని ప్రజలకు తెలుసు, బట్ దాన్ని ఎంజాయ్ చేస్తారు, అది వేరే విషయం. బట్ ఇది ఒక రిలీజన్కి సంబంధించి, ఒక హిందూ సమాజానికి సంబంధించి, హిందూ సమాజమే కదా, ఏ సమాజమైనా కూడా, ఏ కమ్యూనిటీ అయినా కూడా కించపరుస్తూ చూపించడము, అవహేళన చేస్తూ చూపించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ అలాంటి సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. చక్ దే ఇండియా అనే సినిమా కొద్ది రోజుల కిందట షారుఖ్ ఖాన్ యాక్ట్ చేశాడు. చాలా సినిమా మంచిదే. అందులో మహిళా హాకీ టీం ఏ విధంగా ఎమర్జ్ అయింది అనేటువంటి కథాంశాన్ని తీసుకొని సినిమా చేయడం జరిగింది. ఇందులో పాయింట్ ఏంటంటే కబీర్ ఖాన్ అందులో యాక్చువల్గా హీరో పేరు, బట్ యాక్చువల్గా అది రియల్ లైఫ్ స్టోరీ. అది
రియల్ లైఫ్ స్టోరీని తీశారు. రంజన్ నెగి యాక్చువల్గా ఒరిజినల్ పేరు వచ్చి రంజన్ నెగి రియల్ లైఫ్లో. ఆ సినిమాలో మాకు చూపించినటువంటి పేరు కబీర్ ఖాన్. కబీర్ ఖాన్ అనేటువంటి పేరు ఏ కమ్యూనిటీకి చెందింది? రంజన్ నెగి. నేను చెప్పక్కర్లా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. బాలీవుడ్ సినిమాలలో, వెబ్ సిరీసుల్లో ఎందుకు ఈ హిందూ వ్యతిరేకతని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే ఇలా చూపిస్తే కలెక్షన్లు వస్తాయి కాబట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నారా? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. గతంలో కొన్ని సంవత్సరాల కిందట బాలీవుడ్ అంతా కూడా డీ గ్యాంగ్ కంట్రోల్లో ఉండేదని పుంకాలుగా కథనాలు అప్పట్లో వచ్చేవి. దావూద్ ఇబ్రహీం కంట్రోల్లో ఉండేది. పెద్ద పెద్ద సినిమాలకు అతను కనుసన్నల్లో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, ఏం స్టోరీ బట్టి ఇవన్నీ కూడా అతనే డిక్టేట్ చేసేవాడు, అతనే శాసించేవాడు అనేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేదని చెప్పి చాలామంది చెప్తుంటారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ దరిద్రం లేదనుకోండి. అది పోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఇప్పుడు మొదలైంది. ఈ విధంగా హిందువులని అవహేళన చేస్తూ, కమిడియన్స్గా చూపిస్తూ, బట్ ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ అనేది పడాల్సిందే. ఇది కేవలం హిందూ సంఘాలు మాత్రమే రెస్పాండ్ అయితే సరిపోదు. హిందూ సమాజం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, మరోసారి ఆ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అలాంటి సాహసం చేయరు డెఫినెట్గా. సినిమా మొత్తం తప్పని చెప్పడం లేదు, కానీ కొన్ని సన్నివేశాలు, సినిమా మొత్తం కూడా అలాంటి ఐడియాలజీని చూపించినటువంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు కానీ, అలాంటి సినిమాలు కానీ ఎవరు తీసినా, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ తీసినా కూడా అది హర్షించదగినటువంటి విషయం కాదు. అలాంటి సినిమాలు ఆదరించకపోతే డెఫినెట్గా తీరు. ఆదరిస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం. సినిమాటిక్ లిబర్టీతో మేము ఏదైనా చూపిస్తాం, ఎవరినైనా అవహేళన చేస్తాం. డెమోక్రసీ ఉంది కదా, ప్రజాస్వామ్యం ఉంది కదా భారతదేశంలో. మితిమీరిన ప్రజాస్వామ్యం కూడా దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఆ విషయాన్ని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గుర్తుంచుకొని బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. హిందువుల్లో కూడా కొంత చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించాలి. సోషల్ మీడియాలోనో లేకపోతే మరొక చోటో నిరసనలో పీస్ఫుల్గానే చేయొచ్చు. ఏమీ ఆందోళన, పెద్ద హింస చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ప్రెస్ చేయాలంటున్నా, ఇది తప్పు అని క్వశ్చన్ చేయాలి. వేరే కమ్యూనిటీస్లో డెఫినెట్గా క్వశ్చన్ చేయడం కాదు, చాలా తీవ్రంగా ఉంటాయి వాళ్ళ పరిణామాలు, వాళ్ళ యాక్షన్స్. అంత తీవ్రంగా ఉండరు కదా. హిందువులు శాంతి కాముకులైనటువంటి ఒక ముద్ర ఉంది కదా. కాబట్టి మనం ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా అవహేళన చేయొచ్చు అనేటువంటి ఒక ధీమా. ఎనీహౌ, ఇలాంటి సంస్కృతికి చెక్ పడాలి, భవిష్యత్తులో రిపీట్ కాకూడదు. ఆ విధంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వాల కంటే కూడా ప్రజలు ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. మరొక అంశంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.